ఏపీలో స్టూడెంట్స్‌కి ఎలా ఉందంటారు? స్టూడెంట్స్ వరకు చాలా బాగుంది. నాకు ఐ గాట్ టు నో ఇట్ వాస్ గుడ్. లోకేష్ చాలా జాబ్స్ తెస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అని. యాక్చువల్లీ వాట్ హీ వాస్ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. హీఈస్ క్రియేటింగ్ జాబ్స్. దాని మీద కూడా లైక్ ఏమంటారంటే దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈజ్ క్రియేటింగ్ జాబ్స్ అండ్ దిస్ గై జగన్ ఈజ్ వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ లైక్ ప్రతిదానికి ఏదో ఒక ఏమంటారంటే మసిబూసి మాయాడిగా చేసే పనిలో ఉన్నాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంతమందికి నిజంగా జాబ్ క్యాలెండర్స్ తెచ్చిన అవకాశాలు క్రియేట్ చేస్తే నిరుద్యోగ యువత రోడ్డు మీద ఇంతమంది ఇంకా ఎందుకు ఉంటారు? ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు, కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు నిరుద్యోగులు అంటే మనం ఎంత క్రియేట్ చేసినా ఉంటుంది అది. ప్లస్ వాళ్ళ టాలెంట్ని బట్టి ఎవ్రీథింగ్ ఇలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఎంత క్రియేట్ చేసినా ఉన్నారు అంటే ఎప్పుడూ ఉంటారు. ఆ పాత ప్రభుత్వంలో అసలు క్రియేటే చేయలేదు కదా. అసలు ఏమవుతుంది లాస్ట్ టైము, అమ్ముకుంటాం తినుకుంటాం తప్పించి ఏం లేదు లాస్ట్ ప్రభుత్వంలో. ఈ క్రియేట్ చేస్తుంటే దాని పడి అడగటం ఎందుకు అని అంట నేను అంతే. ఈ కూటమి వచ్చేసి ఇప్పుడు మీరు యాజ్ ఎ డాక్టర్గా ఒక వైద్య సంస్థని ప్రైవేటీకరణ చెయ్యాలి కొంతవరకు అనేసి ఆలోచన చేస్తున్నారనే వాదనలు దానికి గవర్నమెంట్ చేస్తుందని ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణ అనేది కరెక్ట్ కాదనుకుంటాను నేను. ఎందుకంటే వైద్యం అనేది అందరికీ అవైలబిలిటీలో ఉండాలి. సో గవర్నమెంట్గా ఉండటమే కరెక్ట్. ప్రైవేటీకరణ అనేది అంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్లో ఎలా ఉంటుంది, సెమీ గవర్నమెంట్ అంటే కొంత ఫండ్స్ వరకు సప్లై చేయటం అలా ఉంటుంది. సెమీ గవర్నమెంట్ అనేది గుడ్ థింగ్. అంటే దానిలో పూర్తిగా ప్రైవేటీకరణ ఈజ్ నాట్ గుడ్. సెమీ గవర్నమెంట్ టైప్లో వెళ్తే కనుక ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే అది ప్రజలకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్ కూడా బెటర్గా రన్ అవుతుంది. నేను ఫీల్ అవుతుంది అయితే మాత్రం కూటమి రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో మీరు గమనించిన ఒక్క మంచి పని చెప్పండి, ఇది ఎవరు చేయలేని పని కూటమి చేస్తుందనడానికి ఏం చేస్తారు? నన్ను అడిగితే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిన హామీలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం వాళ్ళు చేసే దానిలోనే వెళ్తున్నారు. డెవలప్మెంట్ అనేది కానీ, జాబ్ ప్లేస్మెంట్స్ కోసం అని చెప్పి క్రియేట్ చేసేది కానీ అవన్నీ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ విచ్ ఐ ఫీల్ లైక్ ఈజ్ దే ఆర్ గోయింగ్ బిహైండ్ ఈజ్ అన్నెసరీ ఉన్న పీపుల్ కనీసం వాళ్ళు అవసరమైనది ఏది చేయట్లా. ప్రతిపక్షంలో బిహేవ్ చేయట్లా. దాన్ని కట్ చేయాలి పూర్తిగా. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. వీళ్ళు అన్ని అడుగులు వేసినా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. వీళ్ళు చేసేది ఏం లేదు. మరి లాస్ట్ టైం చేసి ఉండొచ్చు కదా. అండ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇది, రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది ఏది కృష్ణలంక తెలంగాణలో కూడా జరిగింది. అప్పుడు నలుగురు ఎన్కౌంటర్ చేస్తారు. తెలంగాణ పీపుల్ ఎట్లా తీసుకున్నారు? దాని గురించి ఇంత రచ్చ జరిగిందా? దీనికి ఇప్పుడు ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది? ఏమన్నా దేశభక్తులు ఏమైనా పెద్ద చేశాడా? క్రైమ్ కేసెస్ ఉన్నాయి అతని మీద. పోక్సో కేసు ఉంది చేతిలోకి. మరి అప్పుడు తెలంగాణలో వాళ్ళు తీసుకున్నప్పుడు చేతిలోకి తీసుకున్నారు వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారా? మరి అది ఎందుకు పెద్ద ఇష్యూ అవ్వలేదు? అప్పుడు ఇదెందుకు అవుతుంది? వై దిస్ ఈస్ బికమింగ్ అన్ ఇష్యూ? వై నాట్ దాట్? మరి అప్పుడు అయినప్పుడు మీరే సపోర్ట్ చేశారు కదా. అంటే కులం అనే కార్డు ఒకటి మీరు కార్డ్ ప్లే చేయాలనే దాంతో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే దానిలో మీరు క్రియేట్ చేస్తున్నారు తప్పించి, నిజమైన ప్రతిపక్షం ఏంటంటే తప్పు జరుగుతుంది ఇక్కడ, కులం కార్డులు ఈ కాదు, ఇక్కడ తప్పు జరుగుతుందంటే మీరు ఫైట్ చేయండి. అక్కడ ఇది తప్పు జరుగుతుంది, ఫైట్ చేయండి. పర్సనల్గా ఎందుకు వెళ్తారు మీరు? పర్సనల్ అటాక్స్ ఎందుకు మీకు మాట్లాడితే? దిక్కుమల్లి ఏంటి వేస్ట్ యూట్యూబర్స్ వాళ్ళందరినీ పెట్టుకుని పేటీఎం అనేది నాకు అంటం ఇష్టం ఉండదు. చేస్తున్నారు ఆబ్వియస్లీ. మీరు ఎంత చేస్తున్నారు? సో మీరు అలా చేసి దొంగ తిరుగుడులో వచ్చి దట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? సార్, అమరావతికి అత్యధిక నిధులు ఖర్చు పెడుతున్నారు ఎందుకు చంద్రబాబు గారు? అంటే అది భవిష్య నగరం అండి. అది ఇప్పుడు ఏదో అల్లాటప్పగా అంటే హైదరాబాద్ కూడా 40 ఏళ్ళు పట్టింది డెవలప్ అవ్వడానికి. మన 40 ఏళ్ళు ఆగాలంటే కాస్త మన ప్రజలు కాస్త అంత ఇప్పుడు దాకా రకరకాల బాధలు ఎదుర్కొని ఉన్నారు. పోయిన 5 ఏళ్ళు అన్ని జరిగినాయి, అన్నీ చూసాము. దాంట్లో ఏంటంటే తొందరగా చేస్తే మనం కాస్త ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. విశ్వనగరం అవుతుంది కదా అనేది ఒక భావన ఉంది మన అందరిలోకి. దాంతో ఏంటంటే తప్పదు, అప్పులు చేసైనా సరే డెవలప్ చేయాలి. అప్పులు ఎట తీరుస్తానే తర్వాత సంగతి. ముందు నగరం డెవలప్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. కాబట్టి దాంట్లో కొన్ని ఎకరాలు అమ్మినా కూడా అప్పులు తీర్చేయచ్చు అన్న భావన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇంకా దాని ప్రకారం ఆయన ఫాలో అవుతున్నాడు ఆయన. కాకపోతే అంటే దాని పరిసర ప్రాంతాలైన విజయవాడ, మంగళగిరి ఇవి కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. విజయవాడ రోడ్లు కూడా ఎప్పటి నుంచో అట్లాగే ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి. వాటిని కూడా డెవలప్ చేస్తే కాస్త ఇక్కడ ప్రజలు కూడా ఆనందపడతారు. అట్లాగే రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవుతుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన మరీ 24 క్యారెట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ 22 క్యారెట్ 20 క్యారెట్లుగానే బంగారం లాగానే ఉంది. జగన్ ప్రభుత్వం అయితే 24 క్యారెట్లో ఉంటుంది అంటారు. అసలు ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు మీరు? ఇంత సంగతి తెలుసు కూడా చూశారు, మీరు బాధలు పడ్డారు. అన్ని బడి కూడా మళ్ళీ
ఆయన పొగుడుతున్నట్టు మళ్ళీ ఆ పేరు ఎత్తారు ఎందుకు మీరు? సార్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా సార్. ప్రతిపక్ష హోదా ఎక్కడ ఇచ్చారు? ప్రతిపక్ష కాదండి, ఇప్పుడు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా లేదు కదా. ఆయన రోజుకో మాట చెబుతున్నాడు, మావి గన్ను అంటాడు. అదే లోడ్ చేయని గన్ను, ఏ గన్నులు పెడితే లోడ్ చేయనప్పుడు ఏ గన్ను పేలదు కదా గన్ను. పక్షానికి ఒక హోదా ఎవరు డిక్లేర్ చేశారు సార్? ప్రజల పక్షాన రాజ్యాంగంలో ఉందండి. పక్షాన పోరాడడం కూడా మెయిన్ క్వాలిటీ అనుకోవచ్చు కదా. ప్రజల పక్షాన సమస్యలు ఉంటాయి కదా పోరాడేది. సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అతనితో పోల్చుకుంటే ఇప్పుడు సమస్యలు తక్కువే కదా. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో బస్సులో వెళ్తుంటే ఉయ్యాలు ఊగుతున్నట్టు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అది లేదు కదా. అది రకరకాలుగా ఇసుక కోరి ఉన్న ప్రాంతాలలో రోడ్లు ఆల్మోస్ట్ పాడైపోయినాయి ఇసుక కోరీలు. కోరి అంటే టెప్పర్స్ తిరుగుతున్నప్పుడు ఆ బరువుకి అవుతాయండి ఆ రోడ్లు మనం వేసేది. మళ్ళించాలి మరి ఊర్లోకి వచ్చేసేసి రోడ్లు పాడైపోయి. పర్లేదండి కదా, తప్పదు. కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండవు కదండి, ఉంటాయి. అవి అన్ని సాల్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. చేస్తామని నమ్మకం అంతే. అంతమించి నుంచి వచ్చిన నేతలు చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు, టీడీపీ అంత ఉన్నతంగా బిహేవ్ చేయట్లేదు వాళ్ళు అని ఎవరన్నారు? ప్రతిపక్ష మెయిన్ కూటమి మీద చేస్తున్న మెయిన్ విమర్శ. ఏమండి, బురద జల్లడానికి రకరకాలుగా ఉంటాయి, అన్ని చేస్తూ ఉంటారు ఏదోటి. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు అనుకోండి వాళ్ళ గురించి, జనాలు మర్చిపోతారు కదా. మర్చిపోకుండా ఉండడానికి గిల్లుతూ ఉంటారు. గిల్లి ముందు చెంపదెబ్బ కొట్టి ముందు రాయడం, ఈ టైపు ఇవన్నీ ఇట్లా ఉంటాయి. వాళ్ళ పరిపాలన కూడా వీళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ సమస్యలు ఉండేవి కాబట్టి వీళ్ళు ఎక్కువ తెచ్చేవారు సమస్యలు పరిష్కారానికి. ఇప్పుడు సమస్యలు తక్కువ ఉన్నా ఏదో చేస్తున్నారు, చేయనివ్వండి. సహజ, మానవ సహజం అది. జగన్ గెలవడానికి చెప్పండి, లాజిక్ చెప్పండి. ఒక సీక్రెట్ ఏదైనా చెప్తారా? గెలవడానికా గెలవపోవడానికా? గెలవడానికి చెప్పండి. ఎప్పుడు? నెక్స్ట్ ఎలక్షన్ లో అసలు గెలుస్తాను ఎట్ట అనుకుంటున్నారు మీరు? గెలవాలంటే ఏం మన ఎవరి మాట ఎండుగా ఆయన మనం చెప్పినా వింటాడని వాళ్ళ నాయకుల మాట వాడు ఎండో ఏదోట్లేండి. వై నాట్ 175 అన్నాడు కాబట్టి ఓడిపోయాడు. అందరికి పథకాలు నేనే గెలుస్తాను అనుకున్నాడు. అంతేకాదు అప్పులు చేసి సంక్షేమాలు ఇవ్వడం తప్పు. అది అప్పు ఎట్ట తీరుస్తారు అడగమానండి. ఇప్పుడు అప్పు ఎట్ట తీరుస్తారు? ఇప్పుడు మీరు అప్పు చేస్తారు, మరి తీర్చడానికి దానికి రాబడి ఉండాలి కదా. రాబడి లేదు మీరు అప్పు ఎట్ట చేస్తారు? ఆయన బటన్ నొక్కేవాడు అంతే, అంత మించి ఏం చేయడు. ఆయన చేత అయింది. ఇప్పుడైతే గత ప్రభుత్వంలో ఎక్కువ ఇది సంక్షేమ పథకాలు ఇవి కాకుండా ఎక్కువ ఇవి అమౌంట్లు ఇవ్వడం అనేది పెట్టారు. అది బెటరా? ఇప్పుడు చేస్తుంది బెటర్ అంటారు? ఇప్పుడు చేస్తుందే బెటర్ అమ్మా. అది అందరికీ అందుతుంది. ఎవరు ఎట్టా ఉందా? జగన్ గారు పిచ్చి మందు అందరికి సరఫరా చేసి ఒక 50 మంది చచ్చిపోతే మనకు పింఛన్లు తగ్గుతీరా అనుకున్నాడు. అలాంటి మనిషి అనమాట. 10 మంది చచ్చిపోయినా పింఛన్లు తగ్గుతాయి, వాళ్ళు తాగుతారు, వాళ్ళు చచ్చిపోతారు అనుకున్న ఆ రకమైన ఇది చేశాడు అప్పుడు ఆ రోజుల్లో. హయాంలో కరోనాని చాలా చాకచక్యంగా అందరికీ కిట్లు అందించి చాలా బాగా వ్యవహరించారు. ఆయన వల్ల ఏం కాలేదు, అంతా కేంద్ర ప్రభుత్వం మిగిలిన ఇది అంతా చేశారు. అంతేగాని అంత మించి ఆయన చేశాడు అనేది 100% కాదు. సార్ వీళ్ళు కూటమి భయపడి జగన్ ఏదో ఒక హాని చేయండి అని అమిత్ షాతో ప్రవన్ చర్చించినట్లు అపోహలు వచ్చినాయి. అవన్నీ అపోహల్లో నెంబర్ 1 అనమాట. అసలు అలాంటి ఆలోచనే ఉండదు ఆయనకి. ఆయన ఏదైనా చేద్దామని. ఇప్పుడు ఆయన ఉండగా చంద్రబాబుని ఏమైనా చేస్తాడని మాకు భయం పుట్టేది జగన్. సార్ కొన్ని ప్రజల్లో కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు ఒక్కడిని ముగ్గురు కలిసి ఓడిచ్చారు, రియల్ హీరో జగన్ అని అంటారు కొన్ని వర్గాలు. ఒక్కడేంటండి? ఆయన ఒక్కడేంటి? అసలు మొత్తం అంతా ఆయనదే కదా. అందరూ వాళ్ళ నాయకులే కదా ఎటు పక్క చూసినా. అయితే ఇప్పుడు కూటమి స్త్రీ పక్షపాత ప్రభుత్వం అని పేరేసుకుంది. ఇది ఎలక్షన్స్ లో లాజిక్ కోసమేనా, ఓట్ల కోసమేనా? స్త్రీకి సంబంధించిన అన్ని పథకాలు అన్ని అమలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నారు. 10 మందితో ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఆయన దగ్గరికి రావాలి అందరూ. అది జగన్కి ఈయనకి ఉన్న తేడా. అది మళ్ళీ ఈ సంవత్సరం జగన్ పాదయాత్ర మొదలు పెడతారు. పాదయాత్ర చేసినప్పుడు చూద్దాంలేండి. అవన్నీ జరగాలి కదా, ఆయన చేయాలి కదంతే. ఆయన మొదలెడితే వీళ్ళేం అభ్యంతరం పెట్టరు, చేసుకోవచ్చు. ఆ పేరుతో ఈ పేరుతో అరాచకాలు చేయకపోతే నయమే. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఆయన చైర్లో ఆయన్నే ఊహిస్తాము. నెక్స్ట్ ఆయన తర్వాత హయాంలో పవన్ కళ్యాణ్ వస్తారంటారు, లోకేష్ గారు అంటారు? ఎక్కువ పాసిబిలిటీ లోకేష్గా ఉంటుంది. ఇంకా అనుభవం దీంతో కనుక నెక్స్ట్ సీఎం అయితే కూటమిలో విరుగుడు రాదంటారా? చెప్పలేము. అది చెప్పలేము.